కానీ ఈ రాష్ట్రంలో వేల కోట్లు లక్షల కోట్లు దోచుకున్న వాళ్ళకి ఇంతవరకు శిక్షలు లేవు. సంపద దోచుకున్న వాళ్ళకి శిక్షలు లేవు. వేల కోట్లు కాదు, 100 కోట్లు కాదు, 10 కోట్లు నిత్యం జరుగుతుంది. ఏ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే అవినీతి చేయలేదో ఒక్కరైనా చెప్పగలరా? ప్రతి రాజకీయ నాయకుడు అవినీతిలో కూరుకుపోయాడు. మేమందుకే పారదర్శకమైన రాజకీయం, అవినీతి లేని రాజకీయం, అవినీతి పనులను తక్షణమే శిక్షించడం, అవినీతి పనులను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అందుకే న్యాయ వ్యవస్థలో కూడా ప్రక్షాళన జరగాలని, న్యాయ వ్యవస్థలో కూడా సామాజిక న్యాయం అందరికీ సమానంగా ఉండాలి తప్ప ఏ 2-3 కులాలు న్యాయ వ్యవస్థలో పాతుకుపోవటానికి వీల్లేదు. అందులో కూడా రిజర్వేషన్లు కావాలంటున్నాం. అది కూడా సామాజిక సమీకరణాల జనాభా ప్రాతిపదికనే. ఎంత జనాభా ఉన్నారో వాడికి అంత అన్ని విషయాల్లో అవకాశాలు రావాలి. జ్యుడిషియరీ వ్యవస్థలో కూడా రావాలి. 5వది, ప్రైవేటు రంగంలో కూడా రిజర్వేషన్లు సమానంగా అమలు చేయాలి. ఈ యొక్క దామాషా ప్రకారమే ప్రైవేటు రంగం అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరికో కార్పొరేట్లకు తీసుకొచ్చి 100 ఎకరాలు 10 ఎకరాలు 1000 ఎకరాలు ఇచ్చి కంపెనీలు పెట్టుకోమంటే వాళ్ళెవరినో ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో పెడితే సంపద ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్రంలో యువతకు కానీ ఈ రాష్ట్రంలో మహిళలకు కానీ ఉద్యోగాలు అక్కర్లేదా? అందుకే 75% ఏ కార్పొరేట్ కైనా ఎవరికి భూములు ఇచ్చిన కంపెనీలకి 75% ఈ ఆంధ్రప్రదేశ్లో స్థానికులకే ఇవ్వాలి. జిల్లా పరంగా కూడా ఒక ప్రకాశం జిల్లా